యాక్టింగ్ బాగా నచ్చిందండి. ఎక్స్పెషల్లీ డాకుమార్ సీన్ అయితే ఎక్సలెంట్. చూడండి, బాలకృష్ణన్ మళ్ళీ న్యూగా చూస్తున్నారు, మళ్ళీ చూడండి. మూవీ చాలా బాగుందండి, ఎక్సలెంట్. బాలకృష్ణ అభిమానులందరికీ ఇది ఒక ఫెస్టివల్. ఆల్రెడీ అఖండ తర్వాత 3 సినిమాలు హిట్ అయినాయి, దాని తర్వాత ఇది 4వ సినిమా. బాలకృష్ణ గారిని కొత్తగా చూస్తున్నారు, బాబీ కోహ్లీ గారు న్యూగా చూపించారు. అందరూ చూడండి, మళ్ళీ చూడండి, నేను మళ్ళీ చూస్తాను. హైలైట్ సీన్ డాకుమారా సీన్స్ హైలైట్ సీన్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, చాలా అండి, చాలా. అఖండాలో బాలకృష్ణ గారికి ఎలా కలిసి వచ్చిందో చిన్నపాప సెంటిమెంట్ సేమ్ అలానే మళ్ళీ కలిసి వచ్చింది దీంట్లో కూడా. సో పిక్చర్ ఏం లేదండి, ఏం లేదు. బాబీ కోహ్లీ గారు న్యూ డైరెక్షన్ చూస్తారు దీంట్లో, చాలా బాగుంది, చూడండి మళ్ళీ. లేదండి, చాలా సెంటిమెంట్ బాగుంది, యాక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగుందండి. 3 times మినిమం చూడొచ్చండి. సినాప్సిస్ వెరీ రెగ్యులర్ ప్యాటర్నే కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. కంపారిటివ్లీ 100% వర్త్ వాచింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ ఎక్కేస్తుంది. అసలు ఒక 2-3 రోజులు ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైండ్లో. కాన్స్టెంట్గా బ్యాక్గ్రౌండ్ తిరుగుతూనే ఉంది మైండ్లో. వర్త్ వాచింగ్. సినాప్సిస్ చాలా రెగ్యులర్ ప్యాటర్న్ మూవీ. స్టోరీ లైన్ అంతా ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు, నరసింహనాయుడు పార్ట్ 2 అనుకోవచ్చు. అప్పుడు 90s కిడ్స్ అప్పుడు చూసినప్పుడు ఈ సెకండ్ జనరేషన్కి నరసింహనాయుడు లాగుంటుంది సినిమా. 100%. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు చాలా బాగుంది. 100%. ప్రతి సీన్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి సీన్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అది జస్ట్ లైక్ దట్ వెళ్ళదు స్టోరీ. యూ విల్ గ్రాప్ దట్ అటెన్షన్ కంపల్సరీ ఉంటుంది ఆ సీన్ పైన. ఇది ఐ థింక్ నరసింహనాయుడు 2 అనుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ అసలు నాకు తెలిసి ఒక 2-3 days ఉంటుంది నా మైండ్లో ఆ బ్యాక్గ్రౌండ్. అది కాన్స్టెంట్గా తిరుగుతుంది ఇంకా ఇప్పటికీ. 100% వర్త్ వాచింగ్. ఇప్పుడు గేమ్ చేంజర్తో కంపేర్ చేస్తే మాత్రం 100% నాకు డబ్బులకి న్యాయం జరిగింది. ప్రాబబ్లీ అంటే ఇప్పుడు దీనికి లిమిటేషనే లేదు. ఇంకా ఇప్పుడు ఇంకో సినిమా ఫెయిల్ అయిపోయిందంటే ఇది పోతూనే ఉంటుంది, ఇంకా దీనికి లిమిటేషన్ లేదు, ఇక్కడ ఆగదు. ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏం లేవు కాబట్టి అట్లీస్ట్ ఇంకో 2 weeks నడుస్తుంది గ్యారంటీగా.